హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓకే, విచ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ బ్రాంచ్ షుడ్ యూ చూస్? ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ బ్రాంచ్ నేను చూస్ చేసుకోవాలి? మీకు ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా ట్వెల్త్ అయిపోయి ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పే ఆలోచన నా ఆలోచన చెప్తున్నాను, నా థాట్ ప్రాసెస్. ఫస్ట్లీ, మీకు ఏదైనా బ్రాంచ్ మీద, ఏదైనా ఫీల్డ్ మీద, సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ యు ఆర్ మీకు చాలా ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ మీకు ఏరోస్పేస్ మీద, స్పేస్ స్పేస్ సైన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే మీకు కెమికల్ కెమిస్ట్రీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్, లైక్ లైక్ దిస్ స్పెసిఫిక్ ఏరియా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి మీరు, దానికి సంబంధించిన బ్రాంచ్ ఏది. ఎందుకంటే ఇంజనీరింగ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎందుకు చూజ్ చేసుకుంటారంటే, నాకు ఇంటర్లో ఎంపీసీ ఇంజనీరింగే అందరు తీసుకుంటారు. అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ చేస్తే చాలా జాబ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఫారెన్ కూడా వెళ్ళొచ్చు అని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు ఇంజనీరింగ్. ఓకే, కాబట్టి మీకు ఏదన్నా ఏరియా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ పర్టికులర్ ఏరియాలో సంబంధించిన ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదో చూస్ చేసుకొని ఫస్ట్ మీరు కాలేజ్, ఇప్పుడు ఆ బ్రాంచ్ ఫిక్స్ అయితే మీకు ఒకవేళ ఖచ్చితంగా నీకు ఆ బ్రాంచ్లోనే వెళ్తాను అని అనుకుంటే ఆ బ్రాంచ్లో వెళ్ళొచ్చు. అది వెళ్తే మీకు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం కావాలి? సర్వైవ్ కావాలి. ఆఫ్టర్ బీటెక్ మీకు డేస్, ఇయర్స్ సర్వైవ్ అవ్వాలి. మీరు ఏం చేద్దాం అనుకున్నా, స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఫారెన్ వెళ్దాం అనుకున్నా కూడా మీకు సర్వైవింగ్ మోడ్లో మీకు 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 యూనిట్ జాబ్. ఓకే, కాబట్టి మోస్ట్లీ ఐ ప్రిఫర్ ఐ ఐ నేనేం చెప్తానంటే, యూ గో త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్స్. యూ సిజిపి అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి చాలామంది వెళ్తూ ఉంటారు. అవసరం సిజిపిఏ, ఎందుకంటే మీకు మీ బ్రాంచ్లో జాబ్స్కి రాకపోయినా కూడా, బ్రాంచ్లో జాబ్స్ రాకపోయినా కూడా క్యాంపస్లో సిజిపిఏతో మీకు స్కిల్స్ ఉంటే మీకు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయి వేరే బ్రాంచెస్లో కూడా, మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు మీకు ఒకవేళ నాకు బ్రాంచ్ ఏది ఇంట్రెస్ట్ ఏది తెలీదు, నాకు ఏ ప్రిఫరెన్స్ లేదు అనుకుంటే నా చాయిస్ ఏంటంటే గో టు కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే మీకు ఈజీలీ సర్వైవ్ అవ్వగలుగుతారు, అంటే లే ఆఫ్స్ కూడా ఉంటాయి. కానీ మీకు ఏంటంటే, మీకు ఫస్ట్ డే ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి యూ హ్యావ్ టు గెట్, మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, లైక్ వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది, డేటా సైన్స్లో సబ్ ఫీల్డ్స్ ఉంటాయి, డేటా అనలిటిక్స్ అని, బిజినెస్ అనలిటిక్స్ అని, వెబ్ డెవలప్మెంట్ సబ్ ఫీల్డ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని. దాని తర్వాత క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, గూగుల్ క్లౌడ్ అని. అవన్నీ టెక్నాలజీస్ అన్నట్టు, అవి నేర్చుకోవాలి మీరు. ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద మీకు ఒకవేళ ఏది తీసుకోవాలో ఆలోచన లేకపోతే ఫస్ట్ మీకు ఈజీగా ఏది చేయగలుగుతున్నారు, మీది ఏ స్కిల్ ఉంది. నేను ఏం చెప్తున్నా అంటే, సిఎస్సిలో తీసుకున్నాక ఏం చేయాలో చెప్తున్నా. ఫర్ ప్లేస్మెంట్స్ అంటే, ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కెరీర్లో నేను నా చాయిస్ ఏంటంటే, బ్రాంచెస్లో సిఎస్సి తీసుకోండి మీరు ఏ ఆలోచన లేకపోతే. ఎందుకంటే మీకు ఈజీలీ గెట్ త్రూ అవుతారు, ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి. కానీ నా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సిఎస్సి తీసుకుంటే మీరు సిజిపిఏ పెట్టుకోవాలి, అబోవ్ 6 పెట్టుకోండి. 6.2 6.3 పెట్టుకుంటే మీకు సర్వీస్ ఎటు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ సాఫ్ట్వేర్. అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, యాప్స్ ఉంటాయి, వాటి మీద వాళ్ళు డెవలప్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, వర్క్ చేస్తారు. అదొక టైప్ ఆఫ్ కంపెనీస్. వాటిలన్నింటినీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. లైక్ గూగుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, గూగుల్కి యూట్యూబ్ ఉంది, అమెజాన్కి అమెజాన్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ ఏంటంటే సర్వీసెస్ ఇస్తాయి అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏమన్నా కావాలన్నట్టు సర్వీస్ ఇవ్వటం. ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇంకా విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఎల్ఎన్టీటీఎస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి మీరు స్కిల్స్ నేర్చుకోండి ఫస్ట్. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే స్కిల్స్ నేర్చుకొని మీరు స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోండి. వెబ్ డెవలప్మెంట్లో మీకు ఏం కావాలో, ఫ్రంట్ ఎండ్ కావాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ మీరు రీసెర్చ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు ఏమన్నా
స్పెసిఫిక్గా దేని మీద ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను చేస్తాను. అలా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, దాని తర్వాత క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ టెక్నాలజీస్ ఉంటాయి, క్లౌడ్లో చాలా ఉంటాయి. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ కూడా ఎథికల్ హ్యాకర్ అవ్వచ్చు మీరు సర్టిఫికేషన్స్ తీసుకొని, ఆ స్కిల్స్ నేర్చుకొని. కాలేజ్లో నుంచి ఏం కాదు మీకు, మీరు బయట సర్టిఫికేషన్స్ తీసుకోవాలి, మీరు బయట స్కిల్స్ పెంచుకోవాలి, మీరు ఆన్లైన్లో స్కిల్స్ చేయాలి, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఉండాలి మీకు. గిట్ హబ్ అనేది ఒక ప్రొఫైల్ ఉంటుంది, అది దానిలో మీరు కోడ్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఓపెన్ సోర్స్ అన్నట్టు. మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు కోడ్ చేసి ప్రాజెక్ట్స్ చేసి దానిలో పెడితే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లో ఉన్న వాళ్ళు, లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, లైక్ ఫేస్బుక్ లాగా మీకు కోడ్ని చూసి నచ్చితే డైరెక్ట్గా మీకు ఆఫర్ ఇస్తారు. ఇంకోటి, ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా పుట్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎట్ ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ప్రతి వీక్కి ఒక పోస్ట్ అయినా చేయండి. అంటే నేను జస్ట్ నాట్ ఫర్ సేక్ ఆఫ్ హైప్ చేసుకోవడానికి ఏం కాదు. యూజ్ లింక్డ్ఇన్ వాల్యుబుల్లీ, యూజ్ యువర్ యాడ్ సమ్ వాల్యుబుల్ పీపుల్ టు యువర్ నెట్వర్క్, డూ సమ్ రీసెర్చ్. అంటే కొన్ని ప్రొఫైల్స్ చూడండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫస్ట్ డే ఆఫ్ ది బీటెక్లో క్రియేట్ చేసుకోండి. ఇట్ ఈస్ లింక్డ్ఇన్ అంటే ప్రొఫైల్ ఫర్ సోషల్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రొఫెషనల్స్. ఓకే, నా సిఎస్సి తీసుకుంటే ఈ ఈ టైప్ ఇంకా చాలా ఫీల్డ్స్ ఉంటాయి, అవి తర్వాత చెప్తాను కావాలంటే వీడియోలో. ఈ సిఎస్సి తీసుకుంటే అలా స్కిల్స్ మీద డెవలప్ చేసుకొని ఆన్లైన్ కోర్సెస్ యూడమీలో కోర్సెరా చేసుకొని మీరు స్కిల్స్ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే మీకే అర్థమైపోతుంది. వన్స్ మీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటే మీకు క్యాంపస్లో మంచి సిజిపిఏ కూడా ఉండాలి, ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి. అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు ఈజీ అయిపోతే, లేదు నేను ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు ఫారెన్లో కూడా మీకు యూనివర్సిటీస్ బాగా యాక్సెప్ట్ చేస్తాయి. ఆ స్కోర్ ఉంటే మీరు ఇక్కడ ఒకవేళ మీరు ఎగ్జామ్స్ ఇక్కడ రాపిచ్చినా కూడా మీరు ఫారెన్లో వెళ్ళాలనుకుంటే మీకు ఐలెట్స్ కానీ టోఫెల్ కానీ యూఎస్ఏ అకార్డింగ్ టు ద కంట్రీ విచ్ యూ వాంట్ టు గో. ఒకవేళ యూఎస్ఏ అయితే మీకు కాలేజ్ అయితే మీ సిజిపిఎని బట్టి మీ స్కిల్స్ని బట్టి మీకు వచ్చేస్తుంది, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది, లోన్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటిదంటే నా చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్ గో టు సిఎస్సి. దాని తర్వాత ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చేయాలి, బ్రాంచెస్ అయిపోయాక ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చేయాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఒక్కసారి కోర్స్ చూస్ చేసుకున్నాక ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది, అది కూడా మీకు తర్వాత చెప్తా. ఏంటంటే నాకు ఈ కాలేజ్ వస్తుంది ఎంసెట్లో, నాకు నా ర్యాంక్కి ఈ కాలేజ్ వస్తుంది, జేఈ మెయిన్స్ ద్వారా, జేఈ అడ్వాన్స్ ద్వారా ఈ ఐఐటి వస్తుంది, లేకపోతే ఈ త్రిబుల్ ఐటీ వస్తుంది, లేకపోతే ఈ అదర్ జిఎఫ్ఐటీస్ వస్తున్నాయి జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్స్ ద్వారా. మరి ఇది కాలేజ్ మంచిది, ఈ బ్రాంచ్ నాకు నచ్చింది రాదు, మరి అది తీసుకోవాలా, అది కూడా చెప్తాను తర్వాత. ఫస్ట్ మీరు బ్రాంచ్ అనేది ఫిక్స్ చేసుకుంటే, ఖచ్చితంగా ఫిక్స్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను. బ్రాంచ్ సిఎస్సి అని ఫిక్స్ అయినా, లేకపోతే నాకు ఇదే అని ఫిక్స్ అయిన వాళ్ళకి కాలేజ్ మరీ అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు స్కిల్స్ పెంచుకోవాలి. మీరు యూ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఇంటర్నెట్ స్టఫ్ ఇట్ సెల్ఫ్. ఇంటర్నెట్లో నుంచి స్కిల్స్ అవేర్నెస్ పెంచుకోండి. కాలేజ్లో ఎలా చూస్ చేసుకోవాలంటే బెస్ట్ కాలేజెస్ ఈ ఎంసెట్లో, ఓకే, టాప్ 10 టాప్ 15 కాలేజెస్. జేఈ మెయిన్స్లో మీకు సీట్ వచ్చిందంటే ఓకే, మోర్ దెన్ హ్యాపీ. త్రిబుల్ ఐటీస్లో వచ్చిందంటే ఏ త్రిబుల్ ఐటీ వచ్చినా వెళ్ళిపోవచ్చు, మీకు నచ్చిన కోర్స్ ఏ దాంట్లో వచ్చినా వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఆలోచించుకోవాలి, వేరే స్టేట్స్లో చేయాలి కాబట్టి. దాని తర్వాత కాలేజెస్లో ఇది ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అనుకుందాం, మీకు మంచి కాలేజ్ వస్తుంది, మీకు మంచి కాలేజ్ వస్తుంది, కానీ దానిలో మీకు నచ్చిన బ్రాంచ్కి టఫ్ కాంపిటీషన్ ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్, మీరు ఒక్కొక్కసారి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ తీసుకున్నాను అనుకో, ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను. నేనే ఐడియా తీసుకున్నానంటే, ఈజీ తీసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు, హార్డ్వేర్ సైడ్ పోవచ్చు. మిగిలిన బ్రాంచెస్ మీద నాకు అంత హోప్ లేదు, గ్రోత్ ఉండదు, అంత అవేర్నెస్ లేదు. నాకున్న అవేర్నెస్ తోటి 12th తర్వాత ఓకే, నా హార్డ్వేర్ సైడ్ పోవచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు, రెండు నేర్చుకోవచ్చు, నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చూస్ చేసుకొని పోవచ్చు అని ఈసీ తీసుకున్నా. కానీ పాయింట్ ఏంటిదంటే తీసుకున్నాక తెలిసింది, ఒక్కసారి బీటెక్లో ఈసీ చేశాక మళ్ళీ ఎంటెక్ చేద్దామంటే ఎంసెట్ స్టేట్లో పీజీ సెట్ అనేది ఉంటుంది అన్నట్టు ఎంటెక్కి.
ఎంటెక్లో నువ్వు సిఎస్సి చేయలేవు, మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్లోనే చేయాలి ఎంటెక్ సిఎస్సి ప్రైవేట్ యూనివర్సిటీస్లోనే చేయాలి. ఒకవేళ నేను సిఎస్సిలోకి వెళ్దాం అనుకుంటే ఈసీఈ అయిపోయాక ఇంజనీరింగ్లో సిఎస్సి బ్రాంచ్లోకి వెళ్ళి మళ్ళీ ప్లేస్మెంట్ కొట్టుకుందాం అంటే బయట స్కిల్స్ నేర్చుకొని వెళ్ళొచ్చు. నేను బయట అమీర్పేట్లో కానీ, ఆన్లైన్లో కానీ, అబ్రాడ్లో నెక్స్ట్ వేవ్లో కానీ స్కిల్స్ నేర్చుకొని నేను ప్లేస్ అవ్వచ్చు ఐటీలో మంచి సిజిపిఏ పెట్టుకుంటే. కానీ పాయింట్ ఏంటిదంటే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా నువ్వు ఎంటెక్ చేద్దాం అనుకుంటే చాయిస్ ఉండదు పీజీ సెట్లో. అందుకని ఏంటిదంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీరు ఒకవేళ నీకు మీ మనసు అంతా అదే సాఫ్ట్వేర్ అదే టెక్నాలజీ ఒకవేళ సిఎస్సి మీద ఈసీ మీద ఉండేటట్లయితే ఐ ప్రిఫర్ గో విత్ యువర్ హార్ట్. ఎందుకంటే మీరు నచ్చింది చేస్తే ఆ ఫీల్డ్లో ఎంతో పైకి ఎదగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు యూ విల్ ఎంజాయ్ ద వర్క్, హార్డ్ వర్క్ అయినా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఐ ప్రిఫర్ మీకు నచ్చిన ఫీల్డే తీసుకోండి. వచ్చే కాలేజీలో మీకు నచ్చే రాని కాలేజ్ నచ్చని ఫీల్డ్ మీకు వచ్చే మంచి కాలేజీలో నచ్చని ఫీల్డ్ ఉంటే ఐ ప్రిఫర్ మీకు ఒక కాలేజ్ తక్కువ ఒక 2-3 ర్యాంకులు కింద ఉన్న కాలేజ్ తీసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి. లేదు నాకు ప్లేస్మెంట్ వస్తుందా మరి ఇలా తీసుకుంటా అంటే అది డిపెండ్స్ ఆన్ యూ. అందుకని నేను ఫస్ట్ సిఎస్సి తీసుకొని అంటున్నా. సిఎస్సిలో తీసుకుంటే టైర్ 1 కాలేజ్ అయినా, టైర్ 2 కాలేజ్ అయినా, టైర్ 3 కాలేజ్ అయినా మీ స్కిల్స్ ఉంటే మీకు మంచి సిజిపిఏ ఉంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ ట్రస్ట్ యూ. ఫ్రెషర్స్గా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. అది కూడా గ్రాడ్యుయేషన్ అయినాక 3 ఇయర్స్ వరకు, ఫస్ట్ 2 ఇయర్స్ వరకు మీకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. వన్స్ మీకు 24లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు, బీటెక్ అయిపోతుంది, 2024, 2025, 2026 వరకు మీకు వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్లో కానీ వేరే దాంట్లో కానీ మీకు ఫ్రెషర్స్గా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత మీ తర్వాత 3 బ్యాచెస్ వాళ్ళు రిలీజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ప్లేస్మెంట్స్ కూడా మీరు గ్రాడ్యుయేట్ అయిన 1-2 ఇయర్స్లోనే మీరు ఫారెన్ వెళ్ళను అని అనుకుంటే 1-2 ఇయర్స్లోనే మీరు మైండ్ ఫిక్స్ చేసుకొని ఏదో ఒక టెక్నాలజీ నేర్చేసుకొని ఏ కోర్స్ తీసుకున్నా చేసుకోవాలి. అలా ప్లేస్మెంట్స్కి మనం ఆఫ్ క్యాంపస్లో ఫస్ట్ మనం గో టు ద ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. దాని తర్వాత మీకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోతే మోర్ దెన్ ఇనఫ్ హ్యాపీ. ఇలా కానీ మీరు ఒకవేళ నాకు ఈ కాలేజే కావాలి, నాకు కాలేజ్ ప్రెస్టీజ్ బాగుంది, నాకు ఐఐటి బాంబే వస్తుంది, లేకపోతే నాకు ఎన్ఐటి వరంగల్ కావాలి, నాకు ఇంటి దగ్గరనే ఉండాలి, లేకపోతే మన స్టేట్లోనే ఉండాలి, లేకపోతే నాకు చెన్నైలో చదవాలని ఉంది, లేకపోతే నాకు ఈ స్టేట్లో ఢిల్లీలో చదవాలని ఉంది, ఐఐటి ఢిల్లీలో వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉంది. బ్రాంచ్ కంటే మీకు కాలేజ్ కల్చర్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూ కెన్ ఆల్సో లెర్న్ త్రూ కల్చర్. మీరు కల్చర్ నుంచి కూడా లెర్న్ చేసుకోవచ్చు. కానీ ప్లేస్మెంట్ ఎండ్ ఆఫ్ ది డే ఓకే ఏ కాలేజ్కైనా ఉంటుంది. కానీ ఏ కాలేజ్ అయినా కూడా ఈవెన్ ఐఐటీస్ ఆల్సో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ని ప్లేస్ చేయడానికి మార్కెట్ మీదనే డిపెండ్ అవ్వాలి. మార్కెట్లో జాబ్స్ ఉంటే, మార్కెట్ మంచిగా ఉంటే, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ మార్కెట్ బాగుంటే కంపెనీస్ వస్తాయి మీ లెవెల్ మార్కెట్కి. అంటే ఐఐటి బాంబే లెవెల్, ఐఐటి ఢిల్లీ లెవెల్ మార్కెట్కి సంబంధించిన స్టూడెంట్స్ సిఎస్సిలో కావాలి అనే లెవెల్ టైప్ ఆఫ్ జాబ్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ నా పాయింట్ ఏంటంటే జాబ్స్ ఎప్పుడూ ఉంటాయి. రావాలనుకున్న వాళ్ళకి ఎలాగో తెచ్చుకుంటారు, ఏదో ఒక జాబ్లో వచ్చేస్తుంది. కానీ మీరు అదే బ్రాంచ్లో అదే ఫీల్డ్లో కావాలనుకుంటే మీరు స్కిల్స్ పెంచుకోవాలి. మీరు ఏ బ్రాంచ్లో తీసుకున్నా ఆ బ్రాంచ్లో స్కిల్స్ పెంచుకోవాలి. అలా మీరు మంచి కాలేజ్ తీసుకుంటే అలా చేసుకోవాలి. ఇలా మంచి ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలి, ఇలా మీరు ఆలోచించుకొని డిసైడ్ అయ్యి తీసుకోండి. వన్స్ యూ చూజ్ ఎ బ్రాంచ్. ఎందుకంటే మీరు అందరు తప్పు పని చేసేది ఏంటంటే ఇంజనీరింగ్లో టెక్నికల్ సైడ్ని చాలామంది వదిలేస్తారు. అందరూ ఎంబీఏ సైడ్కి వెళ్ళిపోతారు, అందరూ వేరే వేరే సైడ్ వెళ్ళిపోతారు. చాలా మంది టెక్ ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళ ఓన్ బ్రాంచెస్ తీసుకొని సిఎస్సిలో తీసుకున్న వాళ్ళు సిఎస్సిలోనే ఉండి సిఎస్సిలో జాబ్ చేస్తున్న వాళ్ళు కంటే వాళ్ళ పర్సంటేజ్ కంటే వేరే బ్రాంచ్లో బీటెక్ చేసి ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి లేకపోతే ఆ కెరీర్లో ఆ బ్రాంచెస్లో ఆ ఫీల్డ్స్లో ఆ ఏరియాస్లో సెటిల్ అయిన వాళ్ళ రేషియో తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వన్స్ దిగే ముందు ఇవన్నీ ఆలోచించరు, చెప్పే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఆలోచించండి. వేరే బ్రాంచ్లో దిగాలనుకుంటే మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటేనే
దిగండి. లేదంటే సిఎస్సి ప్రిఫరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డే మీకు జాబ్ కావాలి. 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేశాక మీకు ఏ ఫీల్డ్ కావాలో ఇంకా మార్కెట్‌ని బట్టి మీకు ఎంబీఏ చేయాలనుకుంటే ఎంబీఏ సైడ్ వెళ్ళొచ్చు. క్యాట్ రాసుకోవచ్చు. ఇక్కడ ఐసెట్ రాసుకోవచ్చు తెలంగాణలో. ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్ వెళ్ళొచ్చు. లేదు ఫారెన్ వెళ్ళాలనుకుంటే ఫారెన్ వెళ్ళొచ్చు. లేదు ఖాళీగా ఉండి బిజినెస్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఏదో ఒక బిజినెస్‌లో గూడా. బిజినెస్ పెట్టుకొని ఆలోచించుకొని గూడా ఫ్రెండ్స్ తోటి. లేదు నాకు స్టార్టప్ జేయాలనుంది, ఈ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందా అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు స్టార్టప్ స్టోరీస్ స్టోరీస్ వినండి. ఆ ఈవెంట్స్‌కి వెళ్ళండి. టీ హబ్ ఈవెంట్స్ గానీ తెలంగాణలో ఉంటే లేకపోతే డిఫరెంట్ స్టార్టప్ ఈవెంట్స్‌కి వెళ్ళండి. హ్యాకథాన్స్ ఉంటాయి ఇంజినీరింగ్‌లో. డిఫరెంట్ హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ అవ్వండి. హ్యాకథాన్స్ అంటే కాంపిటీషన్స్ అన్నట్టు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని డిఫరెంట్ హ్యాకథాన్స్ ఉంటాయి. కాంపిటీషన్స్ ఉంటాయి. ఆన్‌లైన్‌లో పో స పో ఆహ్, కా కోడింగ్ కోడ్ జామ్ అని లైక్ డిఫరెంట్ కోడింగ్ ఆహ్, మీకు కాంపిటీషన్స్ గూడా ఉంటాయి. ఆ కాంపిటీషన్స్‌లో వెళ్ళి మీరు ఒక్కసారి మీకు ర స అది గెయిన్ అయ్యి వస్తే మీరు ర్యాంక్ తెచ్చుకొని వస్తే మంచిగా మీకు సీఎస్‌సిలో గాని, దేంట్లో హ్యాకథాన్స్‌లో గాని మీకు ఆ సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతుంది. అలా మీరు ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. బీటెక్‌లో తీసుకున్నాక స్కిల్స్ తోటి, కాంపిటీషన్స్ తోటి ఏ ఎక్స్‌ప్లోరేషన్‌తో ఎక్స్‌ప్లోర్ చేసి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మంచిగా పెట్టుకొని, ఏ దాంట్లో ఉన్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా గూడా, ఏ కాలేజ్ అయినా గూడా ప్లేస్‌మెంట్ తీసుకోవచ్చు. ఓకే. ఇది నేను చెప్పాలనుకుంది. విచ్ కాలేజ్ విచ్ కాలేజ్ అండ్ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి. ఇవి రీసెంట్‌గా 12థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ కోసం ఆలోచించే వాళ్ళకి ఇంజినీరింగ్‌లో ఇది నా ప్రిఫరెన్స్. ఫర్దర్‌గా మీకేమన్నా స్పెసిఫిక్‌గా ఆలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చేయండి. పెట్టండి. నేను హ్మ్, నచ్చిన ఆహ్, మోస్ట్ ఇంపార్టెంట్ వాటిలకి క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే. థాంక్ యూ.